India's top AI university లో బీటెక్ with education loan, 100% placement only in Presidency University, Bangalore. ఒక అందమైన సంప్రదాయ దుస్తుల్లో ఉన్నటువంటి యువతి హిందూ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. చక్కని దీపపు కుందిని వెలిగిస్తూ అక్కడ ఉన్నటువంటి దీపపు కుందె పైన ఉన్న నెమలి ముఖాన్ని చూస్తున్నటువంటి దృశ్యం. ఇది రాజా రవివర్మ పెయింటింగా లేదంటే మరెవరైనా అద్భుతమైనటువంటి చిత్రకారుడికి సంబంధించినటువంటి దృశ్యమా అని అనుకుంటున్నారా? కాదు. అది కూడా ఇది మన దేశంలో ఏదో ఒక ఆలయంలోనో గుడిలోనో లేదా ఒక అందమైనటువంటి ప్రదేశంలో ప్రార్థనా స్థలంలోనో ఉన్నటువంటి ఫోటో అనుకుంటే ఇంకా పొరపాటు. ఇది ఒక పెయింటింగ్. అలానే ఈ పెయింటింగ్ ఉంది ఇరాక్లోని శివారు ప్రాంతాల్లో లాలిసా అనేటువంటి టెంపుల్ దగ్గర ఉంది. అది ఏం టెంపుల్? అసలు ఈ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి యువతిగా కనిపిస్తున్నటువంటి ఈ ఇమేజ్కి అక్కడ ఉన్నటువంటి సంప్రదాయానికి, ముఖ్యంగా ఇరాక్ అనగానే ఒక కీలకమైనటువంటి ఇస్లాంని పాటించే దేశంగా మనకు తెలుసు. సంప్రదాయ ముస్లిం దేశము. అలానే ఐసిస్ లాంటివి ఇస్లామిక్ స్టేట్కి సంబంధించినటువంటి తీవ్రవాద గ్రూపులు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతంగా మనం చూస్తాం. దీని లొకేషన్ ఎక్కడుందో ఒకసారి మనం ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం వరల్డ్ మ్యాప్. సో ఇక్కడ ఇండియా కనిపిస్తుంది. ఈ లాలిషా టెంపుల్కి సంబంధించినటువంటి లొకేషన్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే లొకేషన్ వైజ్గా చూసినప్పుడు ఇండియాకి ఈ టెంపుల్కి ఇంత దూరం ఉంది. సో ఇలా ఉన్నా కానీ ఇక్కడ ఏ అంశం ఆ యువతికి, భారతదేశానికి లేదా హిందుత్వానికి, సనాతన ధర్మానికి ముడిపెడుతుంది అని ఆలోచిస్తున్నారా? దానికి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్. అంటే మతం పరంగా ఇవన్నీ కూడా ముస్లిం సంప్రదాయాలను పాటించేటువంటి దేశాలు. ఏ దేశం చూసినా కానీ ఈ పేర్లు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇటు ఇరాక్ ఇది లొకేషన్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం ఇరాక్లో ఉంది. ఇటు సిరియా, అలానే ఇరాన్, ఇటు తుర్కియే అంటే టర్కీ. సో ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఇస్లామిక్ కంట్రీస్. వీటి మధ్య ఒక హిందూ దేశం ఆవిర్భవించాలనేటువంటి కోరిక పుట్టింది. దానికి పునాది ఈ మందిరం, ఇక్కడ ఉన్నటువంటి లాలిషా టెంపుల్ అనేటువంటి ప్రాంతం. దానికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ లాలిషా టెంపుల్కి, హిందూ సనాతన ధర్మానికి ఇక్కడ నడుస్తున్నటువంటి చర్చ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఒక దృశ్యం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ యువతి ఫోటో ఒక సంచలనంగా మారింది. ఈ ప్రాంతంలో ఒక హిందూ దేశం ఆవిర్భవించడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు యజ్దీస్ అని చెప్పని అంటారు. ఈ యజ్దీస్ వాళ్ళకి సంబంధించినటువంటి సంప్రదాయాన్ని అనుసరించేటువంటి క్రమంలో పూర్తిగా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి సమూహంగా ఒక ఎన్షియంట్ తెగ, అంటే పురాతన కాలానికి చెందినటువంటి ప్రజలుగా వీళ్ళని గుర్తిస్తున్నారు. ప్రపంచమే గుర్తించింది. కానీ ఇరాక్లో ఉన్నటువంటి ఇస్లాం వాదం ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెల్లాచెదురైపోయారు. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని దృశ్యాలను కూడా మనం చూద్దాం. వీళ్ళు మన హిందూ సంప్రదాయంలో ఎలా అయితే హారతులు ఇస్తారో అదే తరహాలో దీపాలను పట్టుకుని హారతులు ఇస్తున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఈ యజ్దీ సంప్రదాయానికి చెందినటువంటి యువతులు. సంప్రదాయ ముస్లింలకి, ఇస్లాంకి దీనికి అసలు సంబంధమే లేదు. ఈ తెగకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఇలా మారిపోయారు. దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి ఐసిస్ రాజ్యం. అంటే ఇస్లాంని రుద్దేటువంటి క్రమంలో యజ్దీస్కి సంబంధించినటువంటి ప్రజా సమూహాలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల నుంచి తప్పించుకునేటువంటి క్రమంలో ఈ ప్రజలందరూ కూడా చెల్లాచెదురైపోయినటువంటి పరిస్థితి. తుర్కియేలో అంటే టర్కీలో కొంత భాగం, ఇరాక్లో కొంత భాగం, అలానే సిరియాలో కొంత భాగం. ఆ ప్రాంతాల్లోనే ఈ యజ్దీ తెగలకు సంబంధించినటువంటి ప్రజలు జీవిస్తారు. సనాతనంగా వీళ్ళు పూజిస్తున్నటువంటి దేవీ దేవతలు హిందూ సంప్రదాయాన్ని పోలి ఉంటాయి. హిందువులకి వీళ్ళకి కనెక్షన్ ఉంది. ఈ ప్రజలకి సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలించి చూస్తే దక్షిణ భారతదేశం నుంచి వీళ్ళందరూ కూడా 3000 ఏళ్ల క్రితమే వలస వెళ్ళారు ఆయా ప్రాంతాలకి. దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతం నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి ఇరాక్ వెళ్ళి ఇరాక్ దగ్గర సెటిల్ అయ్యి ఆ ప్రాంతాల్లో మధ్యప్రాచ్యంలో పెద్ద ఎత్తున వీళ్ళు ఉన్నారు. వీళ్ళ జనాభా కూడా ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి జనాభా. ఆచారాలు, వ్యవహారాలు ఎన్ని రకాల ఒత్తిడులు వచ్చినా కానీ ఇప్పటికి కూడా వీళ్ళు కొనసాగిస్తూ ఉండడం ముఖ్యమైనటువంటి అంశం. వీళ్ళు ఆరాధించేటువంటి దేవతలు ఎవరు, వీళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, ఇది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వెలుగులోకి వచ్చింది. ఒకసారి మనం అది
యజ్దీ అండ్ హిందూ కనెక్షన్, కల్చరల్ అండ్ రిలీజియస్ సిమిలారిటీస్, దీనికి సంబంధించినటువంటి అధ్యయనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక విజ్ఞప్తి చేశారు, యజ్దీకి సంబంధించినటువంటి ప్రజలు ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలి, దానికి సంబంధించినటువంటి పేరు, జెండా కూడా రూపకల్పన జరిగింది. దాన్ని మనం మళ్ళీ విశ్లేషిద్దాం. అయితే సంప్రదాయాల పరంగా చూస్తే హిందువులకి యజ్దీలకి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి ఒకసారి చూద్దాం. హిందువులు ఎలా అయితే బొట్టు పెట్టుకుంటారో వీళ్ళు కూడా బొట్టు పెట్టుకునేటువంటి సంప్రదాయం ఉంది. ఇది యజ్దీ తెగకు చెందినటువంటి పిల్లల దృశ్యాలు ఇవి. అలానే ఇక్కడ కొన్ని విషయాలు ఫోటోలతో రూపంలో మనం సిమిలారిటీస్ చూస్తే కనుక హిందూ సంప్రదాయాల ప్రకారమే వీళ్ళు దేవీ దేవతలకి పూజలు చేస్తారు. వీళ్ళ ఆలయాలకి వెళ్ళేటువంటి విధానం, గుమ్మం దగ్గర దండం పెట్టుకొని ఎలా అయితే మనం గుమ్మానికి దండం పెట్టి వెళ్తామో అదే తరహాలో వీళ్ళందరూ వెళ్తారు. ఆ పద్ధతిని ఇప్పటికీ పాటిస్తున్నారు. బొట్టు పెట్టుకుంటారు, దీపారాధన చేస్తారు. మనం పూజల ఆచరించేటువంటి పద్ధతులు అంటే భారతీయులు, హిందువులు ఆచరించేటువంటి పద్ధతులన్నీ కూడా ఈ సంప్రదాయంలో నిర్వహిస్తారు. ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో కొత్త సంవత్సరాన్ని ఏప్రిల్ మాసంలో చేసుకుంటారు. అంటే మనం ఉగాదిని చేసుకుంటాం. సో అలాగే వీళ్ళు కూడా కొత్త సంవత్సరాదిని ఏప్రిల్ మాసంలోనే చేసుకుంటారు. ఆ సందర్భంలోనే ఈ ఫోటోలు అంటే వీళ్ళందరూ ఈ దీపారాధన చేస్తూ దేవుడికి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యాలుగా దీన్ని చెప్తారు. సో ఈ యజ్దీ తెగ ఇప్పుడు ఐసిస్ పైన పోరాటం, ఇరాక్ పైన పోరాటం, వీటి పరంపర కొనసాగుతూ ఉంది. వాటికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనకు వచ్చినాయి. వీళ్ళు పూజించేటువంటి దేవతలను చూస్తే కనుక మన మురుగన్, ఇది వాళ్ళ సింబల్, ఇది వాళ్ళ దేవతకు సంబంధించినటువంటి సింబల్, ఇది మన మురుగన్కి సంబంధించినటువంటి సింబల్. సో ఈ దృశ్యాలన్నీ చూస్తే మనం కంపేర్ చేసి చూసుకునేటువంటి క్రమంలో ఈ రెండు తెగలకు అంటే ఈ రెండు సంప్రదాయాల మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. వీళ్ళు పూజించేటువంటి విధానంలో కూడా సూర్యుడికి ప్రధానమైనటువంటి భాగాన్ని ఇస్తారు. హిందూ సంప్రదాయంలో కూడా సూర్యదేవ ఆరాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తాం. అలానే కొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయి పత్రికలు, అంతర్జాతీయ ద సిమిలారిటీస్ బిట్వీన్ హిందూస్ అండ్ యజ్దీ కల్చర్ అని చెప్పని పెద్ద ఆర్టికల్స్ రాశారు. ద ఫస్ట్ విజిబుల్ కల్చరల్ డిఫరెన్స్ కెన్ సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టెంపుల్ స్ట్రైన్స్ ఆర్ లాలిష్ ఆఫ్ యజ్దీస్. ఎందుకంటే వీళ్ళు ఉపయోగించేటువంటి గుళ్ళు గోపురాలే చాలా భిన్నమైనటువంటి రూపంలో ఉంటాయి. మామూలుగా మసీదులకి నమాజ్కు ఉపయోగించేటువంటి మందిరాలు ఎలా ఉంటాయి, ప్రార్థనా మందిరాలు ఎలా ఉంటాయి, వాటికంటే భిన్నంగా హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి నమూనాలనే ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి సంప్రదాయం ఉంటుంది. ఈ రెండింటిని మనం క్లియర్గా పోల్చి చూడాలి. ఇక్కడ కుమారస్వామి అని మనం అంటాం, కార్తీకుడు లేదంటే మురుగన్ అంటారు. తమిళనాడులో ఎక్కువ పూజలు చేసేటువంటి మురుగన్కి సంబంధించినటువంటి అంటే శివుడి కుమారుడైనటువంటి కుమారస్వామి వారసులుగా వీళ్ళు పూజిస్తారు. అక్కడ పూజించేటువంటి దేవతా ప్రతిమ ఇది తవాసి మలక్ అని చెప్పని అంటారు, ద పీకాక్ ఏంజిల్. సో ఈ విగ్రహారాధనలో కూడా పీకాక్ నెమలికి సంబంధించినటువంటి ఆరాధనకి చాలా ప్రాధాన్యం ఇచ్చేటువంటి తెగ యజ్దీ సమాజం. సో యజ్దీ సమాజానికి సంబంధించినటువంటి ఆలయాలు ఇక్కడ మనం ఒకసారి చూస్తే ద యజ్దీస్ ఆర్ వెరీ ఎన్షియంట్ పీపుల్ ఫ్రమ్ ఇరాక్ విత్ దేర్ క్యాలెండర్ ఆఫ్ 6764 years old. About 5000 years ago యజ్దీస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇండియా టు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ అండ్ ద మిడిల్ ఈస్ట్. సో ఈ విధంగా వీళ్ళ జీవన ప్రస్థానం సాగింది. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ సంప్రదాయాన్ని, కల్చర్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. అలానే ఇక్కడ చూస్తే ఎట్ ద టైమ్ దే వర్ కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ మెలక్థాస్, అంటే ద సేమ్ యాజ్ మురుగన్. అంటే మెలక్థాస్ అనేటువంటి వాళ్ళ దేవుడు మురుగన్ అని నమ్మకంగా చూస్తున్నారు. ఏ గాడ్ ఫౌండ్ ఇన్ ద సౌత్ ఇండియా, ద రిలీజియన్ ఆఫ్ యజ్దీస్ షేర్ మచ్ ఇన్ కామన్ విత్ వేదిక్ హిందూస్. అంటే పురాతన కాలానికి చెందినటువంటి హిందూ సంప్రదాయాలని వీళ్ళు ఎక్కువగా ఆచరిస్తున్నటువంటి పద్ధతి ఉంటుంది. వాళ్ళ ఆలయానికి సంబంధించిన నమూనా మనం పక్కన బాక్స్లో వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి. అందులో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి యజ్దీ టెంపుల్కి సంబంధించినటువంటి నమూనాలు ఇప్పటికీ కూడా ఇరాక్లో చాలా చోట్ల ఉన్నాయి. అది కూడా లాలిష్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి టెంపుల్ ఇది. సంప్రదాయాల విషయంలో ఒక 74 సార్లు జెనోసైడ్ జరిగింది. అంటే ఈ ప్రజలకి సంబంధించి ఊచకోత, మారణకాండ జరిగింది. అలానే అమెరికా టెర్రరిస్టులపైన, తీవ్రవాదం పైన పోరు తర్వాత ఇరాక్లో ఐసిస్ రాజ్యం ఏర్పడిన తర్వాత వేలాది మంది యజ్దీ యువతుల్ని సెక్స్ స్లేవులుగా మార్చేసి
ఐసిస్ ఉగ్రవాదులు పట్టుకుపోయారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనిపైన ఐక్యరాజ్య సమితిలో వీళ్ళ తరపున మాట్లాడుతున్నటువంటి మీర్జా ఇస్మాయిల్ అనేటువంటి నాయకుడు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం చేశాడు, అమెరికా పార్లమెంట్లో విజ్ఞప్తి చేశాడు. 2018-19లో భారతదేశంలో పర్యటించి భారతదేశం తమ వాదానికి మద్దతు ఇవ్వాలి, కార్తీకిస్తాన్ అంటే కార్తీకుడు అనగానే మురుగన్, కుమారస్వామి అనేటువంటి దానికి సంబంధించినటువంటి సింబాలిక్గా కార్తీకిస్తాన్ అనేటువంటి ఒక దేశాన్ని మా కోసం ఏర్పాటు చేయాలి. తుర్కియే, అలానే సిరియా, ఇటు ఇరాక్, ఈ 3 ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ప్రబలంగా ఉన్నటువంటి ఈ తెగ ప్రజలని దృష్టిలో ఉంచుకుని ఆల్రెడీ అక్కడ కుర్దిస్తాన్ మూమెంట్ ఉంది. చాలా కాలంగా సద్దాం హుస్సేన్ టైంలో కూడా కుర్దులపైన విపరీతమైనటువంటి అమానుషమైన దాడులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కుర్దులతో వీరికి కూడా కొంత సారూప్యత ఉంటుంది, కానీ కుర్దులు వేరు, ఎస్దీలు వేరు అనేటువంటి వాదనని చాలా బలంగా నిరూపించారు. శాస్త్రీయంగా జన్యుపరంగా కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తెగ, ఇండియన్ కనెక్షన్ ఉన్నటువంటి తెగ అని నిరూపణ అయింది. అందుకనే ఎస్దీలు ఇప్పుడు ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలి, అది కూడా హిందూ దేశం అవుతుంది తమదే అనేటువంటి ప్రకటన నేరుగా చేస్తున్నారు. భారతదేశం తమకు మద్దతు ఇవ్వాలనేటువంటి వాదనని ప్రపంచ వేదికల ముందరకు తీసుకొస్తున్నారు. సో ఎవరు ఊహించిన విధంగా ముస్లిం రాజ్యాల మధ్యలో ఒక హిందూ దేశం ఆవిర్భవించడానికి అవకాశం ఉంది. దీనిపైన బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇది వాళ్ళ టెంపుల్కి సంబంధించినటువంటి నమూనాలు, కానీ ఇక్కడ ఉన్నటువంటి రిలీజియస్ కనెక్షన్స్ను కూడా మనం చూస్తే ఆచరిస్తున్నటువంటి పద్ధతులు, అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా దాదాపుగా వేదిక్ పీపుల్ ఆఫ్ ఇరాక్ అని చెప్పని వీళ్ళని పిలుస్తారు. ద ఆర్యనా విజయ్ వాజ్ ద ఎంపైర్ ఆఫ్ ఆరియన్స్, అంటే ఇంక్లూడ్ ద ప్రజెంట్ డే ఇండియా, అప్పటి నుంచి ఉన్నటువంటి నాయకుడి కింద ఈయన చెప్తారు. సో వీళ్ళ ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి స్థానం అన్నది ఈ నెమలి బొమ్మకి, నెమలి విగ్రహానికి, నెమలిని ఒక దేవతగా గుర్తిస్తారు. పీకాక్, యాంజిల్, ద లాంగ్వేజ్ అండ్ స్టైల్ ఆఫ్ ఓల్డ్ అవెస్తా అండ్ ఋగ్వేద ఆర్ సో క్లోజ్. సో వీళ్ళు అనుసరిస్తున్నటువంటి స్క్రిప్ట్స్ కూడా, వీళ్ళకు ఉన్నటువంటి స్క్రిప్ట్స్, కథలు, పురాణాలు కూడా ఋగ్వేదంలో ఉన్నటువంటి కథలకి సిమిలారిటీస్ ఉన్నాయనేటువంటిది. ఇప్పుడు ఆల్మోస్ట్ ద ప్రజెంట్ క్రైసిస్ రిప్రజెంట్స్ ద 74th ఇన్స్టెన్స్ ఆఫ్ జెనోసైడ్, మానవ హననంలో ఇది 74వ దశగా వాళ్ళు వివరిస్తున్నారు. అనేక మంది పసిపిల్లల్ని, ఆడవాళ్ళని ఇక్కడి నుంచి అపహరించి వాళ్ళని సెక్స్ స్లేవ్స్గా మార్చేసినటువంటి ఐసిస్ పైన పోరాటం చేస్తున్నారు. ఈ ఉత్పాతం నుంచి తప్పించుకుని బయటపడిన వాళ్ళు అనేక మంది వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నారు. వాళ్ళు ఎస్దీల హక్కుల కోసం పోరాడుతున్నారు. సో ఈ ఎస్దీ సంప్రదాయాన్ని ఒక పురాతనమైనటువంటి సంప్రదాయంగా ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. యునెస్కో ముఖ్యంగా కల్చరల్ అంశాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితిలో విశ్లేషించేటువంటి ఈ సంస్థ ఎస్దీలని ఒక ప్రత్యేక తెగగా గుర్తించింది. వాళ్ళు చేస్తున్నటువంటి వాదనలో, ఆవేదనలో కూడా నిజముందని చెప్పని తేల్చింది. దీనికి సంబంధించినటువంటి ఒక 2018లో త్రూ ద లెన్స్ లాలిష్ అని చెప్పని యునెస్కో ఇరాక్ ఆఫీస్ అనౌన్స్ చేసింది. లాలిష్ ఈజ్ ఎ మౌంటైన్ వ్యాలీ అండ్ టెంపుల్ ఇన్ నార్త్ ఇరాక్లో ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఇట్ ఈస్ ద హోలియెస్ట్ టెంపుల్ ఆఫ్ ఎస్దీస్. ఇట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ద టూమ్ షేక్ ఆది బిన్ ముసాఫిర్, ద సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ఎస్దీ ఫెయిత్. ఎస్దీకి సంబంధించినటువంటి నమ్మకానికి, విశ్వాసానికి ఇది ఆయన ఒక సమాధిగా ఇక్కడ అప్పుడు ఏర్పాటైంది. అప్పటి నుంచి దీన్ని ఒక కీలకమైనటువంటి ప్రాంతంగా వాళ్ళు, పూజా ప్రాంతంగా, పవిత్ర స్థలంగా దాన్ని పరిగణిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ పవిత్ర స్థలాన్నే యునెస్కో గుర్తింపు పొందినటువంటి పురాతన ప్రాంతంగా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గుర్తులు, సింబల్స్ అవన్నీ కూడా మనం గమనించి చూస్తే చాలా క్లియర్గా హిందూ దేవతారాధనకి సమీపంగా ఉండేటువంటివి. ఆ గుడి దగ్గర ఉన్నటువంటి నమూనాలన్నీ కూడా అలానే కనిపిస్తాయి. సో అందుకనే దీన్ని ఒక పురాతనమైనటువంటి ప్రాంతంగా, పరిరక్షించాల్సినటువంటి ప్రాంతంగా దీన్ని యునెస్కో గుర్తించింది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి దేవీ దేవతల మందిరాలకి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించేవి. ఇవి పురాతనమైనటువంటి గుహాలయాల్లా కనిపించేటువంటివి ఇవి. సో ఇక్కడ ఎస్దీలకు పవిత్రమైనటువంటి మందిరం, ఈ మందిరంలోనే ఆ పెయింటింగ్ ఉంది. లాలిషా మందిర్ అని చెప్పని అంటారు, దీన్ని లాలిషా టెంపుల్ అని చెప్పని అంటారు. సో ఇది ఇక్కడికి ఇటీవల కాలంలో శ్రీ రవిశంకర్, భారతదేశానికి చెందినటువంటి స్పిరిచువల్ గురు, ఆయన కూడా సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీలు, సంప్రదాయాలు చూసిన తర్వాత ఆయన కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇన్ని శతాబ్దాలు గడిచినా కానీ, సహస్రాబ్దుల, ఎందుకంటే దాదాపు 3 నుంచి 5,000 సంవత్సరాల చరిత్ర ఈ ప్రజలకు ఉంటుందనేటువంటి అంచనా వేస్తున్నారు. అన్ని సంవత్సరాలుగా కూడా తమ సంప్రదాయాన్ని, ఆనవాయితీని కాపాడుకుంటూ వస్తూ అనేక అణిచివేతలు, చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా ఇస్లాం దేశాలు, ఎందుకంటే గత 1500 ఏళ్లుగా ఇస్లాం
ఇస్లాం ఆవిర్భవించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అందులో మిడిల్ ఈస్ట్లో పెద్ద ఎత్తున ఇస్లాం సంప్రదాయం విస్తృతి పొందింది. ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ ఇవన్నీ కూడా ఇస్లాం పద్ధతిలో గత 1500 ఏళ్ళుగా ఉన్నాయి. ఇవి 3000 ఏళ్ళు 4000 ఏళ్ల నుంచి ఉన్నటువంటి యజ్దీల సంప్రదాయాన్ని పూర్తి స్థాయిలో తొక్కిపట్టినప్పటికీ కూడా వీళ్ళు తమ ఆనవాయితీల్ని, తమ విధి విధానాలని, సంప్రదాయాల్ని ప్రత్యేకంగా కొనసాగిస్తున్నారు. ఆచార వ్యవహారాలను కూడా పాటిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇస్లాం సంప్రదాయంతో పోల్చి చూసినప్పుడు యజ్దీలలో స్త్రీ పురుషులకి సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం, పూజా మందిరాలకి ఎలౌ చేయడం ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్లో ఎక్కడా కూడా అనుమతించినటువంటివి. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా వాటిని అనుసరిస్తూ ఉంటారు. హిందూ దేవతారాధనలో ఎలా అయితే మంచినీళ్ళకి మందిరాలకి ప్రాధాన్యం ఎలా ఇస్తారో, నూనె ఒత్తి వేసి వెలిగించేటువంటి సంప్రదాయం ఎలా ఉంటుందో వాటన్నిటినీ కూడా ఇక్కడ పాటిస్తూ ఉంటారు. సో అందుకనే ఇదొక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయం ఉన్న ప్రాంతంగా యజ్దీలను గుర్తించాలనేటువంటి వాదన ఎప్పటి నుంచో ఉంది. ఐసిస్ రాజ్యం వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి మరింత క్రైసిస్లో పడిందని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక జనాభా పరంగా చూస్తే కూడా ఇప్పటికీ ఈ డేటా ఉంది, మన ఆన్లైన్లో కూడా అందరికీ అవైలబుల్ ఉంటుంది. యజ్దీలు అనేక మంది ప్రపంచ దేశాలను యజ్దీలకు సంబంధించినటువంటి గుర్తు సూర్యుడు, సూర్యారాధననే ప్రత్యేకంగా పెట్టుకొని ఒక తిరంగా 3 రంగుల జెండాను కూడా డిజైన్ చేశారు సూర్యుడిని మధ్యలో పెట్టి. సో వీళ్ళకి సంబంధించినటువంటి జనాభాను కూడా మనం ఒకసారి విశ్లేషించి చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైపోయినటువంటి యజ్దీలు వాస్తవానికి ఇరాక్లో యుద్ధం రాకముందర దాదాపు 10 లక్షల మంది ఉండేవాళ్ళనే అంచనా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం 5 నుంచి 7 లక్షలు ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ ఉద్యమాలు చేస్తున్నటువంటి హక్కుల ఉద్యమాలు చేస్తున్నటువంటి యజ్దీల నాయకులు చెప్తున్నటువంటి మాట 2 లక్షల లోపే ఈ జనాభా ఉండొచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ పూర్తి స్థాయి జెనోసైడ్లో ప్రాణాలు కోల్పోయారు. మహిళల్ని, పిల్లల్ని అపహరించారు, మగవాళ్ళని హత్య చేశారు. వీటిపైన యుఎన్ ఐక్యరాజ్య సమితి అధ్యయనం చేయాలి, పరిశీలన జరపాలనేటువంటి విజ్ఞప్తిని కూడా చేస్తున్నారు. సో మిగతా ప్రాంతాలకి వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళ డేటాను కూడా ఒకసారి మనం చూద్దాం. అలా చూస్తే కనుక జర్మనీలో 2,30,000 మంది వరకు ఉండొచ్చని 2022 నాటికి వేసినటువంటి అంచనా. బెల్జియంలో 35,000, అలానే ఆర్మీనియా, రష్యా ఇవన్నీ కూడా పక్కపక్కన వచ్చేటువంటి ప్రాంతాలు 31,000 మంది, రష్యాలో ఒక 26,000 మంది, జార్జియాలో 12,000 మంది, యునైటెడ్ స్టేట్స్లో ఒక 10,000 మంది, ఫ్రాన్స్లో 10,000 మంది, సిరియాలో 10,000 మంది, స్వీడన్లో ఒక 6,000 మంది, టర్కీ అంటాం కదా, తుర్కీలో ఒక 5,000 మంది. ఇది కూడా 2010 నాటి అంచనా ఇది. కాబట్టి చాలా మారిపోయి ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇక ఆస్ట్రేలియాలో ఒక 4,000 మంది, కెనడాలో ఒక 1,200 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా శరణార్థులుగా వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నటువంటి వ్యక్తులు. సో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాణ, ధన, మాన రక్షణ అనేది ఒక గ్యారంటీ లేని వ్యవహారంగా మారిపోయింది. కాబట్టి ఈ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఆడపిల్లల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని యజ్దీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అందుకే తమకు ఒక స్వతంత్ర దేశం ఆవిర్భవించాలనేటువంటి వాదనని యజ్దీలు బలంగా వినిపిస్తున్నారు. కార్తికిస్తాన్ అనేటువంటి ఒక పేరుని డిజైన్ చేసుకున్నారు. ఈ చుట్టుపక్కల రాజ్యాల నమూనాల పేర్లు కనుక మనం చూస్తే అన్నీ కూడా ఇలా ఇస్లాం సంప్రదాయాన్ని సూచించే విధంగానే ఉన్న ప్రదేశాలు ఉంటాయి. ఆ దేశాల పేర్లు కూడా అలానే ఉంటాయి. సో వాటిని బట్టి చూసినప్పుడు, చుట్టుపక్కల దేశాలని బట్టి చూసినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఇస్లాం సంప్రదాయాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రదేశాలే. కాబట్టి ఆ కార్తికిస్తాన్ అనేటువంటి పేరుని డిసైడ్ చేశారు. ఇక్కడ చుట్టుపక్కల అజర్బైజాన్, జార్జియా ఇవన్నీ కూడా పూర్వపు సోవియట్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాల కింద మనం చూస్తాము. సో ఇక్కడ టర్కీ ఇటుపక్కన, బాగ్దాద్ అంటే ఇరాక్ ఇటుపక్కన, సిరియా ఇక్కడ ఉంది. ఈ ప్రాంతంలో ఈ కొత్త రాజ్యం కార్తికిస్తాన్ అనేటువంటి రాజ్యం అంటే దేశాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి విజ్ఞప్తిని వీళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నారు. ఈ కార్తికిస్తాన్ కనుక ఏర్పడితే యజ్దీలకు సంబంధించినటువంటి ధన, మాన, ప్రాణ రక్షణతో పాటు వాళ్ళ సంప్రదాయాన్ని, ఎందుకంటే ఇది ఒక ఇనిషియంట్ సంప్రదాయం, దీన్ని యునెస్కో కూడా గుర్తించింది. ఈ సంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి వాదన చాలా బలంగా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తమ గొంతు మరింత ఎక్కువగా వినిపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ యూనియన్ మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశం ప్రధానంగా సాంప్రదాయం రీత్యా కానీ, సాంస్కృతికంగా ఉన్నటువంటి అనుబంధం రీత్యా కానీ యజ్దీలను కాపాడేందుకు ప్రత్యేకంగా తమ తరపున గొంతు వినిపించాలనేటువంటి విజ్ఞప్తిని చేస్తున్నారు. సో ఒకవేళ ఈ ఉద్యమం బలపడిన, ఇరాక్లో ఐసిస్ లాంటి అరాచక పాలన
కడతేరినా కానీ కొత్త రాజ్యం ఏర్పడేటువంటి అవకాశాలు ఉండొచ్చు. కార్తికిస్తాన్ అనేటువంటి ఒక కొత్త హిందూ దేశం ఇక్కడ ఆవిర్భవించడానికి అవకాశం ఉండొచ్చు. దాదాపు 5,000 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి సంప్రదాయాన్ని పరిరక్షించేటువంటి ఒక కొత్త దేశం ఇక్కడ ఆవిర్భవించాలనేది ఎస్డీల ప్రధానమైనటువంటి ఆకాంక్ష. సో చరిత్ర ఏ విధంగా ముందుకు సాగుతుంది, చరిత్ర గతిలో భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, హిందూ రాజ్యం ఇక్కడ ఆవిర్భవించడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, దానికి భారతదేశం ఎంతవరకు తోడ్పాటునిస్తుంది అనేది వేచి చూడాలి. ఈ మధ్య కాలంలో భారతదేశానికి చెందినటువంటి ప్రతినిధులు కూడా అక్కడ సందర్శనలు చేశారు. కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో భాగంగా యుఎన్ నిర్వహించినటువంటి కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో భాగంగా అనేక మంది ఎస్డీలు భారతదేశాన్ని ఇటీవల కాలంలో సందర్శించడం మొదలుపెట్టారు. సో వీళ్ళందరి సూచనల మేరకు, వీళ్ళందరి ఆకాంక్షల మేరకు కొత్త రాజ్యం ఆవిర్భవిస్తుందా అనేది ఎస్డీలకి భవిష్యత్తును నిర్దేశించేటువంటి నిర్ణయంగా మారిపోతుంది.